ఉపాయం ఆలోచించాలి. కానీ అది ఊహించే లోపే, ఆలోచించే లోపే జరగరానిదంతా జరిగిపోతే ఎలా ఉంటుంది? ఈ స్కిట్ లా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. అరే రైలు బండిలో వచ్చాం, బానే ఉంది. ఇంతకీ ఇందులో ఇంజన్ ఎవర్రా? అరే నువ్వు ఆ ముందు చూసిన తర్వాత కూడా నీకు ఇంజన్ ఎవరని డౌట్ వచ్చిందరా? ఇంజన్ నేనే. నువ్వు ఇంజనా? నీలాగా ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు కానీ నేను ఇంజనే అండి. నువ్వు ఇంజన్ అంటే వీడు భోగి. ఇక్కడ జోకేస్తే ఎవడేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వేం చేయాలి? ముయ్యాలి. అది ఒక్కటే కాదు, అయినా వాకింగ్ లో మాటలేంట్రా? వాకింగ్ చేస్తే స్ట్రెస్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, కొవ్వు తగ్గుద్ది. నువ్వు మరీ మీదకొస్తే పేమెంట్ కూడా తగ్గుద్ది. నువ్వేదో చేస్తున్నావు. దీన్నే సూర్య నమస్కారం అంటారు. ప్యాంటు తిరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు నమస్కారం అంటారు. ఇటు చూసావా, మనకి ఎవరికి అర్థం కానీ చేస్తారు. ఏం చేస్తాడు? 1 2 3 4 5. దీని అర్థం నీకు తెలుసా? పొద్దున్న కాళ్ళు పట్టుకున్నావు, వదలనన్నారు, చేతులు ఎత్తేసావు, తర్వాత చెత్త కొట్టారు, వదిలేశారు, వచ్చేసావు. ఇంత జరిగిందా? ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, అందరినీ అన్ని చేయమంటావు, నువ్వేం చేయవేట్రా? నేనెందుకు చేయనురా? ముందుకు వెళ్తాను, మన వల్ల కాదులే వెనక్కి వస్తాను, మళ్ళీ వెళ్తాను, అబ్బో కష్టం లేని వెనక్కి వస్తాను. ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి ఇది ఇలా ముందుకెళ్తుంది. ముందుకు వెళ్ళటం గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకో 3 రోజులు అయితే జడ్జిల ముందుకు వెళ్ళేలా ఉంది చూడు. ఒరే ఇదేం కాదురా, మనం 1 గంట పార్క్ లో నడిచిన తర్వాత ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిన తర్వాత భార్య అందమైన చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అలా బెడ్ మీద కూర్చుంటే ఏముంటదండి? ఏముండదండి. ఏముండదు, మనం కింద కూర్చోటమే. మీరు అలా అంటారు కానండి, నేను వాకింగ్ చేసి లేటుగా వెళ్తానా, మా ఆవిడ అలుగుద్ది. దాని అలక తీర్చడానికి 11 గంటలకి స్టార్ట్ చేస్తానండి. ఏంటి గురక అండి? మీరు ఇలా అంటారు కానండి. మీతో మేమేం అనలేదండి, వీళ్ళతో అన్నానండి. ఈవినింగ్ పార్క్ వస్తారా, ఒక చల్లటి గాలి తగిలిద్దిరా, మొత్తం చలివేస్తుంటది, ఎవరైనా హగ్గిస్తే బాగుండు అనిపిస్తుంటది. నన్ను రమ్మంటారా? చలి పోవడానికండి, నేను పోవడానికి కాదు. హగ్గిచ్చేలా లేరు, కనీసం ఈ చేతిని ఇలా 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 అంటారు కదా, ఇలా ఇలా ఏదన్నా రాపిడి. దీన్ని ఏమంటారు? దీన్ని అన్నిందంతా ఆనందపడటం అంటారు అనమాట. అమ్మాయిలు వస్తున్నారు. నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ అబోలు యాహూ యాహూ, కమ్ ఆన్ ఎవ్రీబడీ బోలు యాహూ యాహూ. నాకు తెలుసురా, వీళ్ళని పడేసే స్టామినా నా ఒక్కడికే ఉంది. అది చూసి మీరు అందరూ వావ్ అంటారు. మనం వాకింగ్కి వచ్చాము, వావ్ షోకి వచ్చాము, అంత వావ్ ఎందుకురా? దగ్గరికి వచ్చేసారు. జాగింగ్ అంటే మెల్లగా చేయాలి, నువ్వు మరీ అన్ని జారిపోయేలా చేస్తున్నావు, చూసుకో. అరే వీళ్ళకి ఏం తెలియదురా, అయినా అమ్మాయిలు పడేయడం అనేది ఒక ఆర్ట్. అందులో నేను కొట్టేవాడే లేడు. నువ్వు ఎవరు చేసావో అర్థం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. అందులో నేను అందరూ కొడతావు. మీరు జాగింగ్ ఎందుకు చేస్తారు? అత్యవసరమైన పరిస్థితుల్లో రన్నింగ్ చేయొచ్చని. మీరు ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నారు కదా, ఇవన్నీ ఎందుకండి? కావాల్సింటే నెక్స్ట్ కిట్ లో కూడా పెడతా కదా, ఇవన్నీ ఎందుకండి? పొడి చేస్తా, నేను పొడి చేస్తా, నిన్ను పచ్చడి చేస్తా, నేను పచ్చడి చేస్తా. ఇప్పటికే చాలా పత్రం, తొందరగా ఎదురు చేయండి. నిన్ను ఇలా కాదురా. చచ్చిపోయినట్టు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోయేది, ఆ కత్తుల మీద మన వేరు ముద్దలు కూడా పడ్డాయి. మనందరం వాళ్ళని ఏదో విధంగా మాయం చేయాలి. ఏంటండి వీళ్ళు ఇంత బాధగా చచ్చిపోయారు? త్రోట్ క్యారెక్టర్ అని చెప్పే కానీ ఈ క్యారెక్టర్ అని చెప్పలేదు. వాళ్ళని తొందరగా మాయం చేయకపోతే ఎవరో ఒకరు వస్తారు, దొరికిపోతాం. అవునా? ఇంతమంది ఈ పార్క్ లో జాగింగ్ చేయండి, నేను ఎప్పుడు చూడలేదే. పార్క్ కి వాకింగ్ కోసం వచ్చినట్టు మేము ఎప్పుడు చూడలేదని మీరు దేనికోసం వస్తుంది? వదిలేసేలే. కానీ మీరు ఎప్పుడు పార్క్ వస్తానంటున్నారా? ఎక్సర్సైజ్ ఏమైనా మెలకువలు ఉంటే మాకు చెప్పొచ్చు కదండి. ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అరే
ఇవి ఎలా వస్తాయి తెలుసా? ఎవరైనా కొట్టినప్పుడు వస్తాయి అనుకుంటా. వీళ్ళేంటి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నారు? అది వాకింగ్ చేసి చేసి రెస్ట్ తీసుకుంటున్నారండి. నాకు అలాగ అనిపించట్లేదే. మరి ఎలా కనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? రెస్ట్ తీసుకుంటున్నారుగా. అవును, వీళ్ళు ఎందుకు కదలట్లేదు వచ్చిన దగ్గర నుంచి? అంటే కదలట్లేదా? కదలట్లేదా? అయ్యో కదిలేరే. ఐసో 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 కదండి ఐసా. వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, మేము జాగింగ్ చేసుకుంటున్నాం, ఇంకేం లేదండి. ఓ అవునా? కాసేపు పడుకుని వాళ్ళే లేస్తారు. అబ్బాయిలారా తొందరగా రండి, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు వస్తాను ఉంటారు, తొందరగా శ్మశానం తీసుకెళ్ళి పదండి. ఎవరు మీరు? మేము చెన్నై సూపర్ కింగ్స్ అండి. ధోని అని వాడు రైనా. అదేంటి మీరు హైపరాది, నేను రైజింగ్ రాజు కదా. బొకడాగా మరి తెలుసుగా, మళ్ళీ ఎవరు మీరు? బొక్కలో డైలాగ్ ఒకటి తెలిసిపోతున్నా గట్టిగా దొరికిపోతాం. నువ్వు చెప్తే ఓకే ఓకే. ఏం చేయాలి? ఆ డెడికేషన్ చూసారా? వేరే టీమోడ్ అయినా సరే ఏం చేయాలని అడిగి చేస్తున్నాడు. మీరు ఉన్నారు, షూటింగ్ అంటే వచ్చిపోతారు, డైలాగ్ ఇస్తే మర్చిపోతారు. ఒరే ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఏమండి వాళ్ళు మా బంధువులండి, తొందరగా కాల్ చేయండి. పూడ్చడానికి పుల్లలు పిడకలు ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కువ మోతాదులో తీసుకురాలేదు కదండి. ఒక పుల్ల ఒక పెడగా తెచ్చామండి. ఒక పుల్ల ఒక పెడగా తెచ్చామండి. కాసేపట్లో ఇక్కడికి దయ్యాలు వస్తాయి. ఏంట్రా ఏదో కాసేపట్లో మనసు మమత అవుతుంది అన్నట్టు చెప్పాడు అంటాడు. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో మీరు దెయ్యంగా కూడా వదలట్లేదా? దెయ్యాలు పీడిస్తాయని తెలుసు కానీ మరి ఎంత పీడిస్తాయని తెలియదు. ఏదో ఒక క్యారెక్టర్ లో వచ్చేసి ఓం భీం క్రీం. ఈ దెయ్యాలు పోవడానికి భూత వైద్యుడు చేస్తారు కదా, భూత వైద్యుడు కూడా ఇదే చేస్తాడేంటి? నాకు ఒక ఆడదయం కావాలి. దీన్ని చంపి నిన్ను చంపి నేను తోడుగా తీసుకెళ్తా. తోడుగా తీసుకెళ్తారా? సరే తీసుకెళ్ళి పాలలో తోడేసుకుంటూ ఉంటాయి. ఆయన తీసుకెళ్తానంటే నేను వెళ్తానా? నువ్వు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళనిస్తానా? అయితే దాన్ని తీసుకెళ్తాను. అదే తీసుకెళ్తాను మాత్రం వెళ్తానా? నువ్వు వెళ్ళకపోయినా నేను దోస్తాను. అరే ఈ రోజు మీ చావు చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పా, వచ్చిన కొత్తలో చెప్పేవాడు మన చావు చూడండి వెళ్ళడరా అని. ఏంటి రక్తం అంటే వీళ్ళని మీరే చంపారన్నమాట? నాకు తెలుసురా మీరు ఇలాంటి వాళ్ళే అని. వీళ్ళిద్దరూ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. మీరు శ్మశానానికి తీసుకొస్తారని తెలిసే వాళ్ళని ముందుగా ఇక్కడ పెట్టా. మేము పోలీసులమే. ఈ ఏరియాలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని మఫ్తీలో తిరుగుతున్నాం. ఏంటి ఇది కూడా పోలీసా? అది కొట్టింది వేరేదిలేండి, అది పోలీస్ కాదు. అంటే మీరు పోలీసా? లేదు, నేను టీం లీడర్ అండి. ఇప్పుడు మీరు ఇచ్చిన డిస్ట్రిక్ట్ శ్మశానంలో కావాల్సింది నాకు కావాల్సింది, ఏం చేయాలని. మీరు ఇంకో ట్విస్ట్ ఏమో అనుకోకండి. వీడేమో టైం అయిపోయింది అంటున్నారు, వాళ్ళేమో టైం అయింది అంటున్నారు అనమాట. అది నువ్వు బదా, నువ్వు అడు బదా, నువ్వు ఇటు బదా. చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు రోజా గారు ఆది పంచెస్ ఎప్పుడు బాగుంటాయి. థ్యాంక్ యూ. అండ్ వర్ష గ్లామర్ కూడా యాడ్ అయింది. వెరీ నైస్. మనో గారు ఒక్కొక్క పంచ్ భలే ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది. వెరీ నైస్. సోగాడు